అందరికీ ప్రైజ్ లార్డ్. నేటి దేవుని వాగ్దానం యోహాను 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్ర తీరమున దోణి ఎక్కి సముద్ర తీరమున నీళ్ళ మీద కూర్చున్న ప్రజలకి ఉపమాన రీతిగా బోధించను. అందులో విత్తువాడు విత్తుటకు బయలుదేరునని చెప్పాను. అందులో మొదటి విత్తనం త్రోవ పక్కన పడెను, అది పక్షులు ఎత్తుకొని పోవెను. రెండోది బండ మీద పడెను, సూర్యుని ఎండతాపంగా అది ఎండిపోయాను. మూడోది ముళ్ళ పొదల్లో పడెను, ముళ్ళ పొదలు వాటి పెరుగుదలను అణిచివేశను. నాలుగోది మంచి నేలపై పడెను, అవి బాగా వృద్ధి చెందెను, ఫలించి. దీని పరమార్థం, త్రోవ పక్కన పడిన విత్తనం వారు వాక్యం వింటారు, కాకపోతే వారిలోని వాక్యము సాతాను ఎత్తుకొని పోతుంది. బండ మీద పడిన వారు వాక్యం వింటారు, అంగీకరిస్తారు, కాకపోతే ఒక శ్రమ అయినను బాధ అయినా కలిగితే దేవుని విడిచిపెడతారు. ముళ్ళ పొదల్లో పడిన వారు ఐవిక విచారములు ధనలాభం వల్ల వారిలో వాక్యం ఎత్తబడి మంచి నేలపై పడిన వారు అంగీకరించి